నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఒక 5 ఇయర్స్ వరకు లవ్ చేసుకున్నాము. తర్వాత చిన్న చిన్న ఇష్యూలు, గొడవల వల్ల విడిపోయామనమాట అబ్బాయి నేను. అప్పటి వరకు మీరు నాజర్ గారికి తెలియదు. సార్ ఒక ఫోటో అంటే అప్పుడు ఈవిడే కదా యాక్ట్ చేస్తుంది అట్లా బోల్డ్ క్యారెక్టర్లు అంట. మీ లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఇక్కడి వరకు? నేను కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు నాకు ఇట్లా ఫీలింగ్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా అమ్మాయి కింద మారాలి అని చెప్పి ఇట్లా అమ్మాయి కింద చేంజ్ అయ్యి ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కొక్కసారి బాధపడుతుంటాను, అయ్యో అనవసరంగా తొందరపడి ఇట్లా నిర్ణయం తీసుకున్నానేమో. షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అనేవి కొంచెం సమాజానికి కూడా తెలుస్తాయి కదా. నిజంగా రియల్ లైఫ్ లో అలాగే ఉంటుందా? ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తుంది అంటే నైట్ పూట పోలీసులు కావచ్చు, ఇట్లా రౌడీలు కావచ్చు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా ఇస్తే ఒక క్యారెక్టర్ దాని గురించి చూస్తున్నా. నైట్ ఆన్ ద ఫుట్పాత్ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? కొన్ని సీన్స్ ఆ మూవీలో, అందులో నేను ఒక 2-3 ఫేస్ చేశాను అనమాట. అట్లానే నాకు కొంచెం కనెక్ట్ అయింది, అందుకని ఒప్పుకున్నా. నిజానికి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇక ఒప్పుకున్నారా, లేదంటే మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు అని కథ ఒప్పుకున్నారా? అది మా కమ్యూనిటీకి సిమిలర్ గా ఉంది కాబట్టి చేస్తా. అందులో ఒక పర్సన్ మీకు వచ్చి లవ్ ప్రపోజ్ కూడా చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా ఇది ఉంటుందా? రియల్ లైఫ్ లో కూడా మమ్మల్ని చాలా మంది లవ్ పేరుతో వాడుకొని మమ్మల్ని కొంచెం దూరం పెడుతూ ఉంటారు. మీరు సొసైటీకి ఏదైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటా అంటే మా లాంటి ట్రాన్స్ కమ్యూనిటీకి బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. అలా చూడొద్దు, ఎందుకంటే మేము కూడా మీకులా మనుషులమే కదా. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నేను డైట్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ రాజమండ్రిలో ఉండేదాన్ని. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పేదాన్ని అనమాట. మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీతో నాకు ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. పెళ్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు అని చెప్పి, డిమాండ్ చేస్తారు అని చెప్పి, ఇది చాలా మంది నుంచి వస్తున్నటువంటి మీ మీద నెగిటివిటీ. ఇది ఇప్పుడు తప్పు ఒక్కరు చేస్తారు అనేది అందరు కమ్యూనిటీ అంటారు. పోలీస్ వాళ్ళ గురించి చూపించారు, అది నిజంగా రియల్ లైఫ్ లో అట్లనే ఉంటుందా? అంటే కొంతమంది పోలీసులు మంచిగా ఉంటారు, కొంతమంది అట్లానే ఉంటారు అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్లో నేను అనుకున్నాను, అయ్యో చేస్తే ఎలా ఉంటుంది, అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అయ్యో నా ఫ్యామిలీ చూస్తే నా పరిస్థితి ఏంటి అని కూడా భయపడ్డాను. ఎందుకంటే అంత బోల్డ్గా ఉంటుంది కదా అందులో. ప్రజెంట్ యూత్ కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? క్లియర్గా అబ్బాయిలకి, ఎందుకంటే వాళ్ళు ప్రేమ పేరుతో మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న సంథింగ్ డబ్బు కానీ బంగారం కానీ ఇంకా వేరే ఏమైనా తీసుకుంటున్నారు. అట్లా ప్రేమ పేరుతో ఎప్పుడు మోసం చేయొద్దు. ఒక మంచి సినిమాలో మీకు ఒక అవకాశం వచ్చింది, అట్లాగే డిఎస్సిలో మీరు క్వాలిఫై అయ్యారు. ఆ టైంలో మీరు దేన్ని ఎంచుకుంటారు? నాకు యాక్టింగ్ అంటే ఇష్టము, అది ఎప్పుడైనా వస్తుంది. తర్వాత వేరే అవకాశమైనా వస్తుంది, టీచర్ సైడే వెళ్తాను. ఎందుకంటే మా కమ్యూనిటీ గురించి నేను వాళ్ళకి చెప్తాను అనమాట.